సోదరీ సోదరులారా, గత పాఠంలో సొలొమోను ఆలయ ప్రతిష్ఠ సందర్భంలో చేసిన ప్రార్థన విన్నారు గదూ. ఆ ప్రార్థనలో అన్ని కాలాలకు ఉపకరించే ప్రార్థన నియమాలున్నాయి. దేవుని సన్నిధి కోసం సొలొమోను ప్రార్థించాడు. దేవుని చిత్తమే నెరవేరాలనే ఆకాంక్ష వ్యక్తం చేశాడు. దేవుని చిత్త ప్రకారమే చెయ్యాలనే ఆశ అతనికుంది. అనుదిన జీవితంలో ప్రతి అక్కరా తీర్చగలవాడు దేవుడే. పరిశుద్ధ జీవితం కావాలనే కోరిక వ్యక్తం చేశాడు. దేవుని చిత్తమెరిగి ఆయన కట్టడలను గైకొని జీవించాలి. సొలొమోను ప్రార్థనను మీరు సావధానంగా మరొకసారి 1 రాజులు 8వ అధ్యాయంలో చదివి దీన్ని మీ సొంతం చేసుకోండి. సరే, ఈ రోజున మనం 1 రాజులు 9వ అధ్యాయం వినబోతున్నాము. అధ్యాయంలోని ముఖ్యమైన సత్యాలను వ్యాఖ్యాన సహితంగా ఎత్తి చూపటమే మా ముఖ్యోద్దేశ్యం. వినండి. ఈ అధ్యాయంలో సొలొమోను వైభవాన్ని గురించి వింటాము. షెబరాణి రాజును చూడ్డానికి సుదూర ప్రయాణం చేసి వ్యయప్రయాసల కోర్చి వస్తుంది. సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజనగరును కట్టడము, తాను చేయగోరినదంతా చేయటము ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండో మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అన్నాడు, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించాను. నా నామమును అక్కడ సదాకాలము ఉంచడానికి నీవు కట్టించిన ఈ మందిరాన్ని పరిశుద్ధపరచి ఉన్నాను. నా దృష్టి, నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడే ఉంటాయి. 5వ వచనం, నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదుకు నేను సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరుస్తాను. మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రమైనా నన్ను వెంబడించటం మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరచిన ఈ మందిరాన్ని నా సముఖములో నుండి కొట్టివేస్తాను. ఇశ్రాయేలీయులు సర్వజనులలో చెదిరిపోయి సామితెగా హేళనగా చేయబడతారు. ఈ మందిర మార్గాన వచ్చే వారందరూ దానిని చూచి ఆశ్చర్యపడి ఇసీ ఇహీ అని యెహోవా ఈ దేశానికి, ఈ మందిరానికి ఇలాగున ఎందుకు చేశాడని అడుగగా జనులు ఇలా అంటారు, ఈజిప్టు దేశములో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని కొలిచి పూజిస్తూ వచ్చారు. గనుక యెహోవా ఈ కీడంతా వారి మీదికి రప్పించి ఉన్నాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుడు స్పష్టంగా సొలొమోనుతో చెబుతున్నాడు, నిన్ను ఈ ఆలయంలో కలుసుకుంటాను. నీవు నీ ప్రజలు ఇక్కడికి వచ్చి నన్ను కలుసుకోండి. అందరూ నన్ను ఇక్కడ కలుసుకోవచ్చు. దేవుడంటున్నాడు, సొలొమోను, నీ తండ్రి దావీదులాగా నా సన్నిధిలో నీవు చక్కగా నడుచుకుంటే ఇశ్రాయేలుపై నీ రాజ్య సింహాసనము స్థిరంగా ఉంటుంది. దావీదు మానవమాత్రుడే, అతడేమీ దేవదూత కాడు. దేవుని నైతిక ప్రమాణాలను సంపూర్ణంగా అందుకోలేడు, అది దేవునికి తెలుసు. అయితే దావీదుకు దేవుడంటే గొప్ప ప్రేమ, తీవ్రమైన భక్తిభావం. అనేకసార్లు తొట్టిల్లాడు, తప్పులు చేశాడు, పడిపోయాడు. అయినా దేవుని పట్ల భయభక్తులున్నాయి. తన బలహీనతలను ఒప్పుకున్నాడు. సొలొమోను తన తండ్రి దావీదులాగా ఉంటే చాలు అంటున్నాడు దేవుడు. దావీదులాగా దేవుని సహవాసాన్ని కాంక్షించేవాడై ఉంటే దేవుడు సంతోషిస్తాడు. దావీదు హృదయం యథార్థమైనది. ఈ రోజున చాలా మందిలో నీతి నిజాయితీ లోపిస్తున్నట్లు కనిపిస్తున్నది. భక్తి మాటలు పలుకుతారు గాని వారి బతుకులో నిర్లక్ష్యం, దేవునికి లోబడే బుద్ధి ఏ కోశానా కనిపించవు. దేవుని వాక్యాన్ని ప్రేమించరు. దేవుని ప్రమాణానికి తమను తాము హెచ్చించుకునే ప్రయత్నం కూడా చెయ్యరు.
వాక్య ప్రమాణాన్ని తమ స్థాయికి దిగజార్చి కనాకష్టపు బతుకులు వెళ్లబుచ్చుతారు. దావీదు మనసు ఉంటే ఎంత బాగుండు! దేవుని దగ్గర దాపరికమెందుకు? ఆయనకంతా తెలుసు. నీ నిజస్థితి ఒప్పుకొని పశ్చాత్తాపపడితే దేవుడు నిన్ను చేర్చుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. దేవుణ్ణి నీవు బుకాయించగలవా? దావీదు విశ్వాసం దేవుని యందు స్థిరమైనది. అతడు విశ్వాసాన్ని కోల్పోలేదు. ఇశ్రాయేలును పరిపాలించబోయే రాజులందరూ దావీదు వంశీకులే. 10వ వచనం నుండి సొలొమోను కీర్తి సర్వే సర్వత్రా ప్రసరించింది. సొలొమోను యెహోవా మందిరమును, రాజనగరును ఈ రెండింటినీ 20 సంవత్సరాలలోగా కట్టించాడు. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మానులను, సరళ వృక్షపు మానులను, బంగారమును అతనికి ఇచ్చి ఉన్నందున సొలొమోను 20 పట్టణాలను హీరాముకు అప్పగించాడు. సొలొమోను తనకిచ్చిన పట్టణాలను చూడడానికి హీరాము తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనపడలేదు. గనుక అన్నాడు, నా సహోదరుడా, నీవు నాకిచ్చిన పట్టణాలు ఏపాటివి? నేటి వరకు వాటికి కాబూలని పేరు. ప్రియశ్రోతలు వింటున్నారా? హీరాముకు సొలొమోను 20 పట్టణాలిచ్చాడు. ఈ పారితోషికం తనకు చాలదని హీరాము సణిగాడు. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు పొడసూపాయి. హీరాము సొలొమోనుకు కలప, రాయి, బంగారం ఎంతో సరఫరా చేశాడు. సొలొమోను రాజ్యం ఎంతో విస్తరించింది. బంగారం రాజుగారి ఖజానాలో ఎంతో నిలువ ఉంది. నావికాదళం ఎంతో పెద్దది. ఏసోన్ గెబెరు ఎర్ర సముద్రానికి తూర్పుగా ఉంది. ఇది సొలొమోను ఓడరేవు. ఇది ఇశ్రాయేలీయుల ఏలతు వద్ద ఉంది. అరేబియాలోని ఒఫీరు వరకు సొలొమోను ఓడలు వెళ్ళాయి. సముద్ర వ్యాపారం ముమ్మురంగా సాగింది. ఇప్పుడు మనం 1 రాజులు 10వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో షేబదేశపు రాణి సొలొమోనును చూడటానికి సుదూర ప్రయాణం చేసి వచ్చింది. విన్నదానికంటే ఆమె ఎక్కువ చూచింది. ఆశ్చర్యచకితురాలైంది. దేవుణ్ణి స్తుతించింది. షీబదేశపు రాణి వచ్చిందంటే అతని సాక్ష్యం భూదిగంతాల వరకు వ్యాపించిందని గ్రహించాలి. ఎందరెందరో యెరూషలేముకు వచ్చి సజీవ దేవుణ్ణి ఆరాధించి ఆనందించారు. అలాగే ఈ రోజున దేవుని సంఘం కూడా తన సాక్ష్యాన్ని భూదిగంతాల వరకు వ్యాప్తి చెందేలా సేవ చేయాలి. మనం లోకమంతటా యేసు ప్రభువుకు సాక్షులమై ఉండాలి. ఆ రోజుల్లో సొలొమోను కీర్తి లోకమంతటా వ్యాపించింది. వినండి, 1 రాజులు 10వ అధ్యాయం 1వ వచనం నుండి. షేబదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతణ్ణి శోధించటానికి వచ్చింది. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేముకు వచ్చింది. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాటలాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరమిచ్చాడు. రాజుకు మరుగైనది ఏదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పాడు. షేబరాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరాన్ని, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యాలను, అతని సేవకులు కూర్చుండే పీఠములను, అతని ఉపచారకులు కనిపెట్టటము, వారి వస్త్రాలు, అతనికి గిన్నె అందించేవారు, యెహోవా మందిరమందు అతడు అర్పించే దహన బలులు చూచి విస్మయమొందినదై రాజుతో అన్నది, నీ కార్యములను గూర్చి, జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను విన్న మాట నిజమే. అయినా నేను వచ్చి కన్నులారా చూడకమునుపు ఆ మాటలు నమ్మలేదు. ఉన్నదానిలో సగమైనా నాతో చెప్పబడలేదు. ఇది ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. సొలొమోను జ్ఞానం ఎంతో గొప్పది. పొడుపు కథలు విప్పటంలో
నానా దేశాలలోని సామెతలను ఉదహరించటంలో సొలొమోను గొప్ప ప్రఖ్యాతినార్జించాడు. స్వయంగా చూచి షేబరాణి దిగ్భ్రాంతి చెందింది. రాజును పరీక్షించింది. రాజు జ్ఞానాన్ని ప్రశంసించింది. షేబరాణే కాదు, ఆ తరువాత ఎందరెందరో రాజులు వచ్చి అలాంటి అనుభవమే పొందారు. జ్ఞానం అనేది ప్రజల అభిమానాన్ని, గౌరవాన్ని చూరగొంటుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17, 18 వచనాలు మీరు వినలేదా? పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతో మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైన వేషధారణ అయినా లేనిది. నీతి ఫలము సమాధానము చేసేవారికి సమాధానమందే విత్తబడుతుంది. అనగా దైవజ్ఞానం సమాధానమనే విత్తనాలను నాటుతుంది. సోదరుడా, సోదరి, నీ వ్యక్తిగత సంబంధాలలో సమాధానాన్ని నెలకొల్పే జ్ఞానం నీకుందా? కావాలంటే అడుగు, దేవుడిస్తాడు. షేబరాణి ఇంకా అంటున్నది, సొలొమోను రాజా, నీ జనులు భాగ్యవంతులు. నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనాలను వింటూ ఉండే నీ సేవకులు భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమ ఉంచాడు గనుక నీతి న్యాయములననుసరించి రాజకార్యాలను జరిగించడానికి ఆయన నిన్ను నియమించాడు. ఆమె రాజుకు 240 మణుగుల బంగారము, బహు విస్తారమైన గంధవర్గము, రత్నాలు ఇచ్చింది. అంత విస్తారమైన గంధవర్గములు ఎవరూ ఎన్నడైనా చూడలేదు, ఎవరికీ రాలేదు. హీరాము ఓడలు ఓఫీరు నుండి బంగారం తెచ్చాయి. అంతేకాదు, చందనపు మాను, రత్నాలు కూడా తెచ్చాయి. ఈ చందనపు మానుల చేత రాజు యెహోవా మందిరమునకు, రాజనగరుకు స్తంభాలను, గాయకులకు సితారాలను, స్వరమండలాలను చేయించాడు. ఇప్పుడు అటువంటి చందనపు మానులు దొరకవు, ఎక్కడా కనపడవు. సొలొమోను తన ప్రభావమునకు తగినట్లు షేబదేశపు రాణికి ఇచ్చినది పోగా, ఆమె కోరిన ప్రకారం ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చాడు. ఆమె సేవకులు తమ దేశాలకు తిరిగి వెళ్ళారు. ఏటేటా సొలొమోనుకు వచ్చే బంగారం 1332 మణుగుల ఎత్తు. గమనించారా? సొలొమోను జ్ఞానం కావాలంటే దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. సొలొమోనుకు దేవుడిచ్చిన ఐశ్వర్యం వల్ల ఇశ్రాయేలు జాతి మిగతా జాతులన్నిటికీ తలమానికమైంది. సొలొమోను వైభవాన్ని యేసు ప్రభువు కూడా ప్రశంసించాడు. గంధవర్గములు మొదలైనవి వర్తకుల నుండి, అరబ్బి రాజుల నుండి, దేశాధికారుల నుండి చాలా వచ్చేవి. రాజైన సొలొమోను సుత్తెతో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లు చేయించాడు. డాలు ఒకటింటికి 600 తులముల ఎత్తు బంగారం. ఈ అధ్యాయం 5వ వచనంలో యెహోవాకు సొలొమోను అర్పించిన దహన బలులను చూచి షేబ ఆకర్షించబడింది. అవును, దహనబలి యేసుక్రీస్తు మరణాన్ని గురించి, ఆయన మనందరి కోసం చేసిన ప్రత్యామ్నాయ బలిని గురించి చెబుతుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదు. రాజసింహాసనము దంతముతో చేయబడింది, సువర్ణముతో పొదగబడింది. సింహాసనానికి 6 మెట్లు. అటువంటిది ఏ రాజ్యమందైనా చేయబడి ఉండలేదు. బంగారు పానపాత్రలే అన్నీ, వెండిది ఒక్కటీ లేదు. 3 సంవత్సరాలకొకసారి తర్షీషు ఓడలు బంగారాన్ని, వెండిని, దంతాన్ని, నెమళ్లను దిగుమతి చేశాయి. 23వ వచనం, ఈ ప్రకారం
రాజైన సొలొమోను ధనము చేత, జ్ఞానము చేత భూపతులందరిలో అధికుడై ఉన్నాడు. శ్రోతలు గమనించండి, పాత నిబంధనలో ఐశ్వర్యం దేవుని ప్రత్యేక దీవెనగా పరిగణించబడింది. నీతిమంతునికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఆయురారోగ్యములు, ఐశ్వర్యం. ప్రసంగి గ్రంథంలో, యోబు గ్రంథంలో కూడా ఇదే అభివృద్ధి భావన వ్యక్తం చేయబడింది. దేవునికి చెందిన ప్రజల జీవితాలు సౌభాగ్యవంతములని అందరూ నమ్మారు. అయితే ఐశ్వర్యం మాత్రమే దేవుని దీవెనకు రుజువు కాదు. దేవుని నీతి ఐశ్వర్యాన్ని మించిన విశ్వాసం. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 10వ అధ్యాయం 29, 30 వచనాలు. యేసు నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనా, అన్నదమ్ములనైనా, అక్క చెల్లెండ్లనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా, భూములనైనా విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోయే లోకమందు నిత్య జీవమును పొందుతారు. పరలోకమందు ధనాన్ని కూర్చుకోవాలి. ఇక్కడి ధనం అస్థిరమైనది. ఐశ్వర్యవంతులు రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోవాలి, మేలు చెయ్యాలి, సత్క్రియాధనం ఆర్జించుకోవాలి, ఔదార్యం కలిగి ఉండాలి. అన్నట్లు మరో మాట, అపొస్తలుల కార్యాల్లో ఐథియోపియ నపుంసకుడు కూడా షేబరాణిలాగే ఎంతో దూరం నుంచి యెరూషలేముకు ఆరాధన కోసం వచ్చాడు. ఇతడు నీగ్రో. సొలొమోను తన తండ్రి అయిన దావీదు పరపతిని బట్టే అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాడు. మరి సొలొమోను ఇదేమిటి? కోతులు, నెమళ్ళు తెప్పించుకున్నాడెందుకని? రాజుకు ఇవి అనవసరం. వెర్రి కాలక్షేపం, వినోదం. అనేకులు అదే పనిగా వచ్చి సొలొమోను జ్ఞానవాక్కులు విన్నారు. వచ్చిన వారు రాజుకు ఎన్నెన్నో నజరానాలు తెచ్చారు. 26వ వచనం. సొలొమోను రథాలను, రౌతులను సమకూర్చాడు. 1400 రథాలు, 12,000 రౌతులు. వీటిని అతడు రథాలకై ఏర్పడిన పురములలో యెరూషలేమునందు రాజునొద్ద ఉంచడానికి నిర్ణయించాడు. రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుక చేశాడు. దేవదారుమానులను షెఫేలా ప్రదేశంలో మేడి చెట్ల వలె విస్తరింపచేశాడు. గుర్రాలు ఈజిప్టులో నుండి తేబడినవి. వర్తకులు ఉత్తమాశ్వాలను వెలకట్టి కొని తెచ్చి ఇచ్చారు. ఈజిప్టు రథం వెల 600 తులాల వెండి, గుర్రం వెల 150 తులాల వెండి. ఇదే ధరకు హిత్తీయ ఆరాము రాజులు కొంటారు. గమనించాలి, ఈ విధంగా సొలొమోను గుర్రాలను, రథాలను, అంతఃపురాలను, గొప్ప ఐశ్వర్యాన్ని వేలం వెర్రిగా సమకూర్చడం దేవుని ధర్మశాస్త్రానికి కేవలం విరుద్ధం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14 నుండి 20వ వచనం వరకు చూస్తే, అతడు గుర్రాలను హెచ్చుగా సంపాదించడానికి జనులను ఈజిప్టుకు తిరిగి వెళ్లనీయకూడదు. రాజకీయంగా, ఆధ్యాత్మికంగా జాతి నిర్వీర్యం కాకూడదని దేవుడు రాజులకు ఈ ఆంక్షలు విధించాడు. రాజుల ప్రవర్తన ఎలా ఉండాలో ధర్మశాస్త్రం నిర్దేశించింది. సొలొమోను సుఖభోగలాలసుడైపోయాడు. ప్రజలు సోమరులయ్యారు. పన్నుల భారం అధికమైంది. ఈ విధంగా ప్రజా విప్లవం లేచింది. కావలసిందంతా సమృద్ధిగా ఉంది అని చెప్పి సొలొమోను దేవుణ్ణే మర్చిపోయాడు. అన్యురాండ్రైన తన భార్యల ద్వారా అపవిత్రమైన దుష్ప్రభావాలు రాజదర్బారులోకి ప్రవేశించాయి. ఈ విధంగా జాతి అంతా భ్రష్టైపోయింది. రాజెంతో ప్రజలు అంతే. సోదరుడా, సోదరి, నీ జీవితం ఎలా ఉంది? ఏ విషయాలలో, ఎట్టి వ్యాసంగాలలో నీవు ఎక్కువ ఆసక్తి చూపుతున్నావు? దేవుని వాక్యాన్ని పంచుతున్నావా? లేక సొలొమోనులాగా
కోతులతో నెమళ్లతో వినోద కాలక్షేపం చేస్తున్నావా? నీ వినోదానికి ఎంత ఖర్చు చేస్తున్నావు? దేవుని వాక్య ప్రబోధానికి ఎంత వెచ్చిస్తున్నావు? అవును, అలంకారాల కోసం విపరీతంగా ఖర్చు చేసేవారున్నారు. జాగ్రత్త! ఆధ్యాత్మిక విలువలను కోల్పోవద్దు. ఆభరణాలకు, డబ్బు సంపాదనకు నీ మనస్సు ఎక్కువగా మొగ్గు చూపుతున్నదా? ప్రభువు మనకు విలువలు నేర్పే దేవుడు. పౌలు అన్నమాట మన హృదయాలలో మారుమ్రోగాలి. నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.